అరటిపండు. అరటిపండు లేకుండా మన దేశంలో ఎలాంటి శుభకార్యం జరగదు. అందుకే అరటిపండుని దేవుని ఫలం అని కూడా అంటారు. మన దేశంలో అరటిపండు సాగు ఎక్కువగా తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోనే జరుగుతుంది. అరటిపండును అత్యధికంగా ఉత్పత్తి చేసేది తెలుగు రాష్ట్రాలే అయినా సాగు చేసే సమయంలో మాత్రం రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. అరటి సాగులో వచ్చే పోషక లోపాలకు ఏకైక సమాధానం కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ వారి ఫిట్సోల్ బనానా. అందరికీ నమస్కారం. నా పేరు వినోద్ కుమార్ రెడ్డి. మాది విజయనగరం గ్రామం, ప్యాపిల్ మండలం, కర్నూలు డిస్టిక్. మేము గత 5 సంవత్సరాల నుంచి అరటి సాగు చేస్తూ ఉన్నాము. అరటి సాగు చేసినాము. మొదట అరటి చెట్టు కావాల్సిండేది మనకి న్యూట్రియన్స్, పొటాషు అవన్నీ కావాలి. మన ఫిట్సాల్ వాళ్ళు బనానా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది సపరేట్ స్పెషల్గా బనానా వెరైటీ తయారు చేశారు. మేము అంతకుముందు వాడేవాళ్ళం సపరేట్గా అన్నీ ప్రతి ఒక్కటి 319 కానీ 13-0-45 కానీ పొట్టకు రాకముందు 1261, 319 ఇట్లా 0050 అట్లా చాలా వెరైటీలు వాడేవాళ్ళం. అవన్నీ లేకోకుండా కోరమండల్ వాళ్ళు మనకి ఫిట్సాల్ కంపెనీ వాళ్ళు బనానా కోసమే స్పెషల్గా గ్రేడ్ 1, గ్రేడ్ 2 అనేది వదిలారు. అది వాళ్ళు మనకు అప్రోచ్ అయ్యి మనకి ఇట్లా చెప్పడం వల్ల మేము అది వాడటం మొదలుపెట్టాము. గ్రేడ్ 1 వచ్చేసి మొదటి 6 నెలలు అంటే గర్భం వచ్చే వరకు గ్రేడ్ 1 వాడుతూ ఉన్నాము. అందులో మైక్రోన్యూట్రియన్స్ కానీ pH లెవెల్ కానీ అన్ని కంట్రోల్లో ఉండడం వల్ల మనకి గర్భం బాగా వస్తుంది. గర్భం బాగా వచ్చిన తర్వాత గ్రేడ్ 2 వాడటం మొదలు పెడతాము. గ్రేడ్ 2 వాడడం వలన కాయ షైనింగ్ కానీ, లెంత్ కానీ, వెయిట్ కానీ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇంతకుముందు వాడిన దానికన్నా ఫిట్సాల్ వాడడం వల్ల 5 టన్నులు పెరగడం జరిగింది. 5 నుంచి 10 టన్నుల వరకు ఎక్కువ రావడం జరిగింది. అందుకోసం అందరికీ ఫిట్సాల్ వాడనని బనానా రైతులకు రెఫర్ చేయగలుగుతాను. ఇకపై అంతా హిట్ అవుతుంది, ఇకపై అంతా హిట్ అవుతుంది.